అంటే ఈ రీట్రీట్‌లో మీరు మెడిటేషన్ చేయించేటప్పుడు అదేని గట్టిగా అరవడము, ఊగిపోవడాలు, పిచ్చి పిచ్చిగా ఇదేని చేయడాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఊరికినే అది మీరు పెడతారా కొంతమందిని అట్లా అక్కడక్కడ? కాదు కాదు, అది వాళ్ళకి నిజంగానే లోపల సరికాని ఎనర్జీస్ ఉంటే బయటకు వచ్చేటప్పుడు హ్మ్. బాడీ రిలాక్షన్ అలా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మనలో ఒక దివ్య శక్తి ఉండి అమ్మవారు ఉంది మాట్లాడుతుంది ఇదంతా అంటారు కదా. సో ఆ శక్తి వచ్చేంత మనకి ఎలిజిబిలిటీ ఉండాలి నెంబర్ 1. ఇక్కడ ఆ నెగటివ్ సోల్ ఉంది, వాళ్ళ బాడీ అంతా ఆ టైపు అయిపోయింది. సో అది మళ్ళీ బయటికి రావాలంటే అవస్థ ఉంటుంది కదా. సో దానికి వాళ్ళు అలా అరుస్తూ ఉంటారు. సో అది అరుస్తున్నప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. ఇవన్నీ ఏమంటారు, ఒక లోపల నుంచి నాలోనే ఇది ఉంది అది ఉంది నాకు వినబడుతూ ఉంటాయి మాటలు. అది వాళ్ళు కంపల్సరీ ఒకసారి దాన్ని రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు ఒక దేవత అయినట్టు, మీకే దివ్య శక్తులన్నీ ఉన్నట్టు, మీరు ఒక పెద్ద మాతాజీ లాగా ఇవన్నీ ఉన్నట్టు, ఇలాంటి ఫీలింగ్ మీకు ఎప్పుడైనా కలుగుతుంది? కలగదు. ఇంకా చేసేది నేను కాదని బిలీవ్ చేస్తా కాబట్టి అందుకే అలా ఏమి నేను అంత సీన్ లేదనుకుంటా. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ మీకు మరి చేయడం? ఇప్పుడు మీతో పాటే ఎంతోమంది ధ్యానం చేసి ఉంటారు, స్టార్ట్ చేసి ఉంటారు, మరి వాళ్ళు ఎవరికి రానిది మీకెందుకు వచ్చింది స్పెషల్? అదే నేనంటే డెఫినెట్లీ అంతకుముందు పూర్వ జన్మలలో చేసినవి ఉన్నాయి, నో డౌట్. అప్పుడు మనం ఆల్రెడీ ఒక జన్మలో ఎన్లైటెండ్ అని చూపించారు కదా మనకి. సో జ్ఞానం ఉంది లోపల. ఓకే, అది ఇంకోటి మనకి ఆల్రెడీ మనము ఈ అర్షద్ వర్గాలు రిలీజ్ చేసుకున్న సోల్. ఇప్పుడు నాలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు హనుమంతుల వారికైనా ఐఎమ్ షూర్ ఆత్మపరంగా మా ఇద్దరికి ఉండింది. ఏమంటారు, యా అంటే ఓకే అని నేను దానికి ఒప్పుకోవడము, ఇలా చేస్తానని ఒప్పుకోవడం జరిగింది 100%. సో మీరు నిజంగా ఒక ప్రశ్న అడుగుతా, నిజంగానే హనుమంతుల వారే వచ్చి చేస్తున్నారా, లేదు ఏదైనా ఒక గొప్ప సోల్ అంటే ఈ సృష్టికి సహాయం చేద్దామని ఒక సోల్ మీకు హనుమంతుడు అంటే ఇష్టం కాబట్టి హనుమంతుడి రూపంలో మీకు కనిపిస్తూ చేస్తుందా? నాకు నా విషయంలో డస్ నాట్ మ్యాటర్ ఎవరు చేస్తే ఎందుకు, మనకు పాజిటివ్ చేసేవాళ్ళు కావాలి మనకి. సాయిబాబా అయితే ఏంటి, ఆదిశేషుల వారు అయితే ఏంటి కదా, విష్ణువు అయితే ఏంటి, హనుమంతులు అయితే ఏంటి, శివుడు అయితే ఏంటి, ఎవరైనా మనకి హెల్ప్ చేద్దామని మనందరికి హెల్ప్ చేద్దామని మనం చూస్ చేసుకొని వస్తే మంచిదే కదా. పిలవంగానే వస్తున్నారు, అది కూడా వస్తున్నారు, చేస్తున్నారు, చేయించుకుంటున్నారు. అది ఎవరైతే మనకేం చేశారు అంత పెద్ద నాకు అవసరం లేదు అది. అంటే ఆ క్వశ్చన్ నాకు అవసరం లేదు కదా. ఎవరైనా ఆలోచించారు, నాకు అవసరం అది లేదు. ఏదైనా కొన్ని నన్ను అడుగుతారు ఇది అంటే నేనంటే నీకు అది అవసరమా క్వశ్చన్ ఆన్సర్. అది నాకు అదేదో అవ్వలేదు, అప్పుడు పిల్లలు పుట్టలేదు, ఆల్రెడీ నువ్వు 50లో ఉన్నావు, ఎందుకు పుట్టలేదో కావాలంటారు. ఆల్రెడీ గతం ఆ కర్మ నువ్వు రిలీజ్ చేసేసుకో, అది అయిపోయింది, నువ్వు అనుభవించేసినావు. ఇప్పుడు నువ్వు అది తెలుసుకొని ఏం చేస్తావు? అది రిలీజ్ కాలేకపోతే మళ్ళీ జన్మలో కూడా పిల్లలు ఉండరు, అది వేరే విషయం. నాకు ఈ పిల్లల విషయంలో మళ్ళీ నాకు కర్మ ఏమన్నా రిలీజ్ కాకుండా ఉందా అని అడగొచ్చు. ఎందుకు పుట్టలేదు అన్నది ఎందుకు మీకు క్వశ్చన్. అట్లాంటివి మేము ఎనర్జీ వేస్ట్ చేసుకోం. నేను మీకు అనవసరమైన క్వశ్చన్ నన్ను అడిగితే నేను ఆన్సర్ చేయాలి. నేను నా ఎనర్జీ వేస్ట్, మీ ఎనర్జీ వేస్ట్, వాలంటీర్ ఎనర్జీ వేస్ట్. సో ఎప్పుడైనా కూడా వాళ్ళకి అవసరం ఉన్నాయి, ఇప్పుడు లైఫ్కి వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఏం కావాలో వేటు మోక్ష ఈజ్ రెడీ టు హెల్ప్ దెమ్. మేము ఇట్లా కాచు కూర్చుని ఉంటాం, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్ప్ చేద్దాము అని మనసా వాచ కర్మన మేము పూర్తి డివోషన్తోని వీఆర్ రెడీ టు హెల్ప్ వాళ్ళకి. అంటే అక్కడ మీరు ఏదైతే వర్క్షాప్స్ పెడుతున్నారో ఆ సోల్స్ బయటికి వెళ్ళడాన్ని మీరు చూడగలుగుతున్నారని తెలుస్తుందా? అంటే మనం ఆ సోల్ని అక్కడ కనబడదు, నాకు ఆ స్పిరిట్ కనబడదు. కానీ వాళ్ళ ఎవరి లోపలైతే ఉంటుందో వాళ్ళు గట్టిగా అరుస్తూ ఇట్లా వాళ్ళ దేహము ఇట్లా ఒక 3 ఇంచులు లేస్తుంది అనమాట. ఎందుకంటే అది రిలీజ్ అవుతుంది కాబట్టి. అప్పుడు మనకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి రిలీజ్ అవుతుంది. ఒక్కోసారి నేను వెళ్ళి కొంచెం హెల్ప్ చేస్తా వాళ్ళకి, సఫర్ అంటే ఈజీగా బయటికి వెళ్ళేటట్టు. ఓసారి కొన్ని వీడియోస్లో నన్ను చూస్తారు కదా, నేను వెళ్ళి వాళ్ళకి ఓసారి ఒక దగ్గర తల పట్టుకోవడము ఏదో ఒకటి, అది నేను కూడా ఎందుకు పట్టుకుంటున్నానో నాకు తెలియదు, ఎందుకు తోడే వాళ్ళకి ప్రెస్ చేస్తున్నానో తెలియదు. ఎవరికి ఏది కావాలో అది ఆటోమేటిక్గా అక్కడ వెళ్ళి అలా జరుగుతుంది అంతే. సో వాళ్ళు నన్ను అడుగుతారు, నాకు ప్రెస్ చేయండి మేడం అని కూర్చుంటారు.
చెయ్యను వాళ్ళకి, అంటే చెయ్యాలని ఏం చెయ్యాలి, నాకు చేయను కూడా నాకు తెలియదు. తర్వాత అడుగుతా, అయిందమ్మా మీకు, మీరు ఎక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చున్నా మేడం, మీరు రాలేదంటారు. ఓహో అంటారు కొంతమంది, మీరు చేశారంటారు. సో తెలియదు నాకు. సో ఎవరికి ఎప్పుడు సోల్స్ ఈ స్పిరిట్స్ అన్నిటిని పైకి పంపిస్తానంటారు కదా, ఇక్కడ ఎర్త్ బౌండరీస్ లో లేకుండా, ఈ భూమి మీద లేకుండా ఎలా పంపిస్తారో, ఏ రూట్ లో పంపిస్తారో, దానికి రూట్ మ్యాప్ ఏముంది? ఈ స్పిరిట్స్ ఎప్పుడైతే లాక్ కొంతమంది కొన్ని ఏలియన్స్ ఏమవుతుంది, ఏలియన్స్ ఉన్నాయి, స్పిరిట్స్ ఉన్నాయి. ఏలియన్స్ పాపం వాళ్ళు ఈ భూమి మీదకి వస్తాయి కదా, వేరే లోకాలు, ఆత్మలోకాలు బోల్డ్ అని ఉంటాయి కదా, మనం అంటాం కదా గ్యాలక్సీ. సో ఈ గ్యాలక్సీలో డిఫరెంట్ ఉన్నాయి. అందులోంచి కనుక వేరే దాంట్లోంచి మన దాంట్లోకి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కోసారి స్టక్ అయిపోతారు అక్కడ. వాళ్ళకి మళ్ళీ బ్యాక్ పోవడం తెలీదో, లేకపోతే అది క్లోజ్ అయిపోద్దో, నాకు రీజన్ తెలియదు అది. బట్ దే టోల్డ్ మీ దే ఆర్ స్టక్. సో ఆ స్టక్ అయిపోయి పోదామని చూస్తుంటాయి. సో మన లాంటి వాళ్ళు ఇట్లా మెడిటేషన్ చేస్తే వస్తాయి, వచ్చి అమ్మ నన్ను పంపండి తల్లి అంటారు. అట్లాగే కొంతమంది భూమి మీద కూడా స్టక్ అవుతాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవు అప్పుడు, ఈ అబ్బా కొడుకుని వదిలేసిపోతే వీడికి భూమి ఎట్లా దొరుకుతుంది, ఆస్తి ఎట్లా, వాడికి ఎట్లా బతుకుతాడు, నా వైఫ్కి ఉద్యోగం లేదు అని ఉండిపోతారు. కొన్ని సంవత్సరాలకు రియలైజ్ అవుతారు, నేను ఇలా స్టక్ అయినా, నేను బ్యాక్ వెళ్ళిపోవాలని. కానీ వాళ్ళకి వెళ్ళిపోవాలి తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు. అది కాకుండా కక్షతో ఉండి సాధిస్తున్నారు లోపలికి వెళ్ళి, అవి కూడా మనం రిలీజ్ చేస్తున్నాం. సో వీటన్నిటినీ రిలీజ్ చేసేసి ఏం చేస్తామంటే, మాస్టర్స్ అన్ని డిఫరెంట్ లోకాలు ఉంటాయి, 1 to 9 లోకాలు ఉంటాయి కదా. ఈ 8 లోకాలు, 8 అంటే 4 లోపలనే ఉంటాయి ఇవన్నీ. 1 2 3 4 ఉంటాయి. ఈ 5 నుంచి వాళ్ళు స్పిరిట్స్ అవ్వరు, వాళ్ళంతా గురువులు. ఈ 1 నుంచి 4 ఆత్మతలాలు, ఏ ఆత్మతలం అన్నది మనకి ఎలా తెలుస్తుంది తెలియదు. మనం ఈ ఆత్మతలాల మాస్టర్స్ ని పిలిచి, వీళ్ళు ఏ తలానికో మీరు పట్టుకెళ్ళిపోండి ఆయన అంటే, వాళ్ళు ఒక వాక్యూమ్ లాగా, ఒక లైట్ లాగా ఆ లోకానికి మనకి జిప్ని వెళ్ళిపోతుంది. అది మనకు కనబడుతుంది, తెలుస్తుంది మనకి అట్లా వెళ్ళిపోయినట్టు. సో అవి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఒకసారి అవి వెళ్ళిపోయాయి అంటే వీఆర్ గుడ్. ఆడ వాళ్ళకి సరే మీరు అంటారు అవి ఉన్నాయి వెళ్ళిపోయినాయి, గ్యారంటీ ఏంటి అని. బాగుంది అది. నెక్స్ట్ డే నుంచి వీళ్ళ ప్రవర్తన వేరు. ఎవరైతే ఇక్కడ యాక్టింగ్ చేశారు, అరిశారు, ఇంటికి వెళ్ళాక వాళ్ళ హస్బెండే చెప్తాడు ఒక 1 వీక్ తర్వాత. మన వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, చేస్తే అబ్బో ఈమె చాలా బాగుంది, ఇప్పుడు మంచి ఇంట్లో వంట చేస్తుంది, బాగుంది, అన్ని చేస్తుంది, ముందు పిచ్చి పిచ్చిగా అరిసి ఏం చేసేది కాదు, అట్లా గోడను చూస్తూ కూర్చునేది, ఇట్లాంటివి చెప్తారు మనకి. అయితే మనము ఇప్పుడు నా పిల్లల్ని కూడా నార్మల్గా చూసుకుంటుంది, కొట్టట్లేదు, తిట్టట్లేదు, బాగుంది అంటారు. అంటే పోయినట్టే ఉన్నది. అట్లా మనకి రిజల్ట్, ఇన్స్టంట్ రిజల్ట్ ఇది. ఈవెన్ డబ్బు రావడం కాదు, హెల్త్ మంచిగా అవ్వడం కాదు, ఇన్స్టంట్ రిజల్ట్. దయ్యం పోయిందంటే చక్కగా అయిపోతుంది, అన్ని మంచిగా అయిపోతాయి. సో అందుకని మన రిట్రీట్స్లో ఇన్స్టంట్ రిజల్ట్ ఉంది. ఈవెన్ కర్మ చూసుకునే కాదు, హీలింగ్ కాదు, అన్ని ఇన్స్టంట్ రిజల్ట్స్ ఉంది. 2 daysలో అయిపోతాయి. మామూలుగా అయితే కొన్ని సంవత్సరాలు దాన్ని కష్టపడాలి. అందుకే అందరినీ ఇన్వైట్ చేసేది, ఎందుకంటే మీకు ఇంత ఈజీగా, ఇంత హ్యాపీగా, హాయిగా మేము చేస్తున్నప్పుడు మంచిగా వచ్చి అక్కడ పడుకోవడమే. మళ్ళీ కూర్చొని చేసుకోవచ్చు, పడుకొని చేసుకోవచ్చు. నేనంటావు, నువ్వు ఇప్పుడు సర్జరీలు చేయాలంటే పడుకోనే కదా సర్జరీలు చేసేది, కూర్చోబెట్టి సర్జరీ చేయొచ్చు యాక్చువల్లీ, కూర్చోబెట్టి కూడా. కానీ అది కొంచెం కష్టం. ఇప్పుడు ఎవరికైతే బాగా బాధల్లో ఉన్నారో వాళ్ళకి పడుకోబెడితే సర్జరీలు చేయడం మాస్టర్లకు వస్తే ఈజీ అయిపోతుంది. అందుకని మనం పడుకోబెడతాం అనమాట. సో హాయిగా మీరు పడుకుంటే మాస్టర్స్ వచ్చి అన్ని చేసి వెళ్ళిపోతున్నారు. సో అందుకని మనది ఈజియెస్ట్, బెస్ట్ ఏఐ యుగం అంటాను నేను. హాస్టల్ సర్జరీస్ అనేవి ఉన్నాయంటారు అయితే? 100% ఉన్నాయి సార్. అంటే మేము ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. 100% పెయిన్ తెలుస్తుంది. ఓసారి విపరీతమైన పెయిన్ ఉంటుంది, ఎందుకంటే అనస్థీషియా ఇవ్వరు కదా అక్కడ. మళ్ళీ మనం అడిగితే వాళ్ళు ఇస్తారు అనస్థీషియా. ఇస్తే ఈ చెయ్యి ఇంకా లెగవదు. వాళ్ళు తెలివికి వచ్చాక కూడా ఈ చేతు కాలు లాక్ అయిపోయిన మేడం అంటారు. మెడ కూడా కదలదు, ఎందుకంటే ఎక్కడైతే సర్జరీ చేస్తారో అక్కడ లాక్ చేసేసి చేస్తారు. సో మళ్ళీ మనం వెళ్ళి ఎనర్జైజ్ చేస్తే, లేకపోతే కొంచెం సేపు వదిలేస్తాం వాళ్ళని మనం, ఎందుకంటే అక్కడ హీలింగ్ జరగాలి. ఇప్పుడు అనస్థీషియా ఇచ్చేవాడిని రివర్స్ చేయరు కదా. సో అందుకని మనం ఏమి వెళ్ళి డిస్టర్బ్ చేయం. ఇప్పుడు మనకు 6 PM అయిపోతే ఒకసారి 9 వరకు అట్లాగే ఉంటారు వాళ్ళు, కళ్ళు మూసుకొని అట్లాగే ఏది కదలకుండా ఉంటారు. ఇంకా మనం వాళ్ళని లేపం వెళ్ళి. సో ఎప్పుడైతే 9 అయిపోయి ఇంకా మనం ర్యాప్ అప్ చేసుకొని వెళ్ళిపోవాలి కదా, అప్పుడు వెళ్ళి ఎనర్జైజ్ చేసి లేపుతాం.
చెప్తే వాళ్ళు చెప్తారు ఇట్లా 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 అయింది నాకు, ఇక్కడ సర్జరీ చేశారు, ఏదో లిల్లీ పుట్స్ లాగా వచ్చి అని. ఓసారి ఈగల్ లాగా వెళ్ళి చేస్తాయి, లిల్లీ పుట్స్ లాగా వెళ్ళి చేస్తాయి, ఓసారి పెద్ద పెద్ద బగ్స్ లాగా ఉండి చేస్తాయట. సో ఎవ్రీ టైం ఒక్కొక్కటి దే ఫీల్ అనమాట. సో మీరు అడిగారా, మీకు ఎప్పుడైనా పర్సనల్ గా ఆస్ట్రల్ సర్జరీ అడిగారా? నేను ఎప్పుడు అవసరం పడలేదు, నాకు అడగలేదు, నేను అవసరం పడలేదు. అంటే నాకు జనరల్ హీలింగ్, ఇప్పుడు నాకు ఇక్కడ నొప్పి ఉంది అనుకోండి, ఆ హీలింగ్ కావాలంటే చేసేస్తాను. అది వచ్చి ఏదో రాసినట్టు నాకు అసలు ఇంత మందికి ఇంత ధ్యానము, ఇంత శక్తి, ఇంత ఎనర్జీ ఇచ్చినప్పుడు అసలు మీకు నొప్పులు ఎందుకు రావాలి? రాకూడదు కదా. నాకు ఒకటి లెగ్ పెయిన్ ఉండింది కింద, చెప్పులు వేసుకుని నడిస్తే వచ్చేది ఆ పెయిన్, చాలా ఇయర్స్ నుంచి ఉంది నాకు. అయితే అది డ్రీమ్లో అడిగితే చూపించారు నాకు. ఒకరు నేను సతాయిస్తే వాళ్ళు బర్న్ చేసుకున్నారు. అయితే కింద నుంచి ఫస్ట్ బర్న్ అవ్వకుండా వచ్చింది. సో ఫస్ట్ కింద నుంచి నాకు కాలు నొప్పి స్టార్ట్ అయ్యి, తర్వాత ఈ పిక్కలు ఇదంతా కూడా నొప్పి, కూర్చొని లేస్తే మెడిటేషన్ చేసుకొని నడిస్తే నొప్పి. ఏంటి అని అడిగితే అది కర్మ అని. కర్మ అనేది మీరు మెడిటేషన్ చేస్తూనే వస్తుంది కదా. సో అది ఆ కర్మ అని చూపించారు నాకు. ఎప్పుడైతే నేను సారీ చెప్పి రిలీజ్ చేసుకున్నానో ఆ పెయిన్ పోయింది. సో ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా మెట్లెక్కారు, తిరుపతి మెట్లెక్కారు, సడన్ గా టెంపరీగా ఏదో కొద్ది నొప్పి అయితే ఉంటుంది కదా, అది మీరు పడుకున్నప్పుడు అది రిలీజ్ చేసేయమంటే వాళ్ళు వచ్చి ఏదో రాస్తారు, ఏదన్నా లిక్విడ్ లాగా రాసి మాస్టర్స్ వచ్చి ఏదో రాస్తారు, లేపం టైప్ రాస్తారు, మార్నింగ్ వరకు ఏమి ఉండదు.